అంతన్నారు ఇంతన్నారు ఏం చేస్తలేరు అని ఎగ్గస్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తుర్రు. సర్కారు వాళ్ళ మీద గట్టిగా గరవైతుర్రు. అయితే ఆ నెటోళ్ళు అంటేనే ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోవాలే అన్నట్టు పోతున్నాడు సీఎం సారు. 26 జనవరికి చాలైన 4 పథకాలను పబ్లిక్ అందరికీ అందేటట్టు రువడి వేయించిర్రు. ఇగో ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే కార్యానికి రేవంత్ సారే ముగ్గు పోసి పనులు చాలు చేసిండు. భీమన్నగా వారయోదే ఏధోన్వింద్రస్తమామీషానంబస్మస్వరాజ్యో. నారాయణపేట జిల్లాకు పోయిన సీఎం రేవంత్ సారు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే పనులు చాలు చేసిండు. పేదోళ్లను ఓ ఇంటోళ్లను చేస్తాం, సర్కారు పథకాలు పేదోళ్లకు అందినప్పుడే దానికో అర్థం పరమార్థం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. తొలుత మహిళా సంఘాల అక్కచెల్లెన్లకు బతుకు తెరువు చూపించేటట్టు ఓ పెట్రోల్ బంకు సురువు చేసిండు సారు. ఒక్క నారాయణపేటలనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు పెట్టియాలి అని అక్కడికక్కడనే సీఎస్ మేడంకు ఆర్డర్ లేచిండు ముఖ్యమంత్రి. ఇక అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఎప్పుడు చూసినా నిప్పు ఉప్పు లెక్క ఉండే డీకే అరుణమ్మ రేవంత్ సారు ఇద్దరు పక్కపోంటే ఊకున్నారు. ఇక చూడర్రి ఇద్దరు నడమ ముచ్చట ఎట్లా నడిచిందో. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్ల టైంలోనే రాజకీయం, ఉత్తప్పుడు అంత కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి నడవాలి అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అరుణక్క ఢిల్లీకేంచి పైసలు పట్టుకొస్తుంది, మంచిగా ఎలుగులు చేసుకుందాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అటెనక పబ్లిక్ మీటింగ్ లో కూడా జోరుగా నడిచిన ఈ సారు ముచ్చట్లు. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చేయాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. పోయిండు నారాయణపేటలో ఓ మెడికల్ కాలేజు, గురుకుల బడి, నర్సింగ్ కాలేజు గిట్ల 100 కోట్లతోని భవంతులు కట్టేందుకు శంకుబండలు బాతిచ్చిండు సారు. ఇక తొలత మలక ఎంతమందికి ఇస్తామన్నారో అంతమందికి జల్దిగానే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట. పేదోళ్ళందరికీ ఒక్కళ్ళను కూడా ఇడవకుండా ఇండ్లు కట్టిస్తారట. ఎవ్వలేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండు సారు. సీఎం సారు చేతుల మీదుగా పనులైతే చాలైనాయి. మరిగా చూడాలే పోను ఎట్టెట్లయితుందో.